శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు భాగవతం ఎవరికి చెప్పారు? వినాయక స్వామికి చెప్పారు సార్. తప్పస్వామి. ఓకే, రైట్, పర్లేదు, ట్రై చేశారు, సంతోషం. ఎవరైనా పర్లేదు, టైం వేస్ట్ చేయడానికి ఇబ్బంది లేదు, తెలుసుకుంటారు ఈ రోజుతో, నో ప్రాబ్లం. పాండవుల మునిమనోడైనటువంటి పరీక్షిత్ మహారాజుకు వ్యాస మహర్షి కొడుకైనటువంటి సూత మహాముని 7 రాత్రులు 7 పగళ్ళు చెప్పాడు. అదే భాగవతం. భాగవతం అంటే పరమాత్ముడి చరిత్ర. అయితే మీకు నిన్న ఖట్వాంగుడి గురించి చెప్పాను. ఖట్వాంగుడు లాస్ట్లో దేవతలను ఏమడిగాడంటే, నా ఆయుర్దాయం ఎంత ఉంది అని అడిగాడు. ఒక్క గడియ ఉంది స్వామి అని చెప్పంగానే ఖట్వాంగుడు రాజు ఏం చేశాడు, గడియ అంటే 24 నిమిషాలు అనుకుంటా నాకు తెలిసి. 24 నిమిషాల్లో దేవలోకం నుంచి భూలోకానికి వచ్చి తన పూజ గదిలో కూర్చొని విష్ణు సాహిత్యాన్ని పొందాడు. ఆయన ఒక్క గడియలో విష్ణు సాహిత్యాన్ని పొందాడు. ఇక్కడ వచ్చేసి పరీక్షిత్ మహారాజు చేసిన ఒక చిన్న తప్పుకు జమదగ్ని కొడుకైనటువంటి పరశురాముడు ముని కుమారుడైనటువంటి ఆయన ఇతనికి శాపం ఇచ్చాడు. పరీక్షిత్, నువ్వు 7 రోజుల్లో నీకై నువ్వుగా చనిపోతావు, ఇది నా శాపం అని చెప్తాను. ఆ ముందు చరిత్ర అంతా కట్ చేస్తాను. 7 రోజులు అంటే మనిషి బతికేదే 7 రోజులు, ఆది సోమ మంగళ బుధ గురు. సో 7 రోజుల్లో నువ్వు చనిపోతావు అని చెప్పంగానే పరీక్షిత్ ఒక్కటే ఆలోచించు, 7 రోజులు నాకు టైం ఉంది, ఇంకే ఈ 7 రోజుల్లో నేను పరమాత్ముడి సాన్నిధ్యాన్ని పొందాలంటే ఏం చేయాలి అని అడిగి వాళ్ళ పండితులందరూ కలిసి చెప్పింది ఏంటయ్యా అంటే, ఒక్క చోట కూడా ఆవు పాలు పితికినంతసేపు కూడా నిలబడని ఏకైక వ్యక్తి ఎవడయ్యా అంటే సూత మహా. అతను వచ్చి కనుక నీకు భాగవతాన్ని కనుక చెప్పగలిగితే 7 రోజుల్లో నువ్వు పరమాత్ముడి సాన్నిధ్యాన్ని పొందుతావు అని. సో సూత మహాముని 7 రాత్రులు 7 పగళ్ళు ఎక్కడ కూడా ఆవు పాలు పితికినంత టైం కూడా నిలబడినటువంటి సూత మహాముని 7 రాత్రులు 7 పగళ్ళు ఉండి పరీక్షిత్తుకు టోటల్ భాగవతాన్ని చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజు దైవ సాన్నిధ్యాన్ని పొందాడు. సో నీకు గడియ ఇచ్చినా 7 రోజులు ఇచ్చినా ఎంత టైం ఉంది అని కాదు, ఆ టైమును మనం ఎలా. సో దీని గురించి రేపు ఇంకో కథతో మొదలు పెడదాం. సో ఇప్పుడు ఆల్రెడీ 30 మందికి అయ్యారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా రవి అని హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు, హ్యాండ్ రైజ్ చేశారు. రవి గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎందుకు రైజ్ చేశారు రవి గారు? చూడలేసి బై మిస్టేకా లేకపోతే ఏదన్నా మాట్లాడాలని హ్యాండ్ రైజ్ చేశారా తెలియదు. ఓకే, పర్లేదు, రైట్, మేబీ బై మిస్టేక్, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. సో ముందుగా అందరికీ కూడా ఈ రియల్ బూమ్ జూమ్ మీటింగ్కు స్వాగతం. సో మొదటగా ఈరోజు అజెండా క్లియర్ కట్. ఎవరెవరు మాట్లాడాలని ఉత్సుకతతో ఉన్నారు, ఎస్పెషల్లీ ఇక్కడ మాట్లాడడం కంటే వాళ్ళు ఏ ఏరియా నుంచి వచ్చారనేది ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళ ఫర్దర్ ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ 1 or 2 minutes, ఎక్కువ అవసరం లేదు, 1-2 మాటల్లో చెప్పాలని నా రిక్వెస్ట్. అయితే దానికంటే ముందుగా శ్రీనివాస్ నాయుడు గారిని ఇంట్రడ్యూస్, ఇంకా ఈరోజు మనకు ఆల్రెడీ ఒక 10-15 నిమిషాల క్రితం మనకు పోస్టర్ ఇచ్చారు బోత్ వెంచర్స్ గురించి. దాని గురించి ఒక్క 2 నిమిషాలు ప్లస్ ఇంకేదైనా అప్డేట్ ఉంటే దాని గురించి ఇస్తే దెన్ ఫర్దర్ షెడ్యూల్లోకి వెళ్దాము. ఎందుకంటే సార్ ఇందాకే జాయిన్ అయినట్టు కనపడ్డారు. శ్రీనివాస్ నాయుడు గారు మీరు ఫ్రీగా ఉంటే మీతోనే స్టార్ట్ చేద్దాం అన్నది నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ వెంకటరత్న గారు. అందరికీ నమస్కారం అండి. కొత్త వాళ్ళు ఎవరిని వచ్చుంటే, నా పేరు శ్రీనివాస్ నాయుడు. ఈరోజు అప్డేట్స్ వచ్చేసి
ఈరోజు అప్డేట్ వచ్చేసి మనం ఒకటి కోటప్పకొండ దగ్గర ఒక వెంచర్ తీసుకున్నాము. ఆ వెంచర్ వచ్చేసి బ్రోచర్ మనం గ్రూప్స్ లో పెట్టడం జరిగింది. ఆ వెంచర్స్ హైలైట్స్ ఏంటంటే గజం 3,999 రూపాయలు, ఒక 100 గజాలు 100 గజాలు ఫ్రీ, 20 శ్రీగంధం మొక్కలు ఇస్తాము, 30 అడుగుల విశాలమైన రోడ్డుకి ఇరువైపులా ప్లాంటేషన్ అంటూ మంచినీటి సదుపాయం, అంటే మనకి పక్కనే మనకి మంచినీళ్ళు అందే ఇది చెరువు ఉందన్నమాట. నెక్స్ట్ వెంచర్ చుట్టూ ప్రహరీ, వెంచర్లో గోశాల, ఎంట్రన్స్ ఆర్చి, కరెంటు సదుపాయము, సీసీ కెమెరాలు ఉంటాయి. మన శ్రీగంధం మొక్కలు ఎట్లా ఉన్నాయి ఏందని చూసుకోవటానికి ఎవరైతే దీంట్లో ప్లాట్ కొన్నారో వాళ్ళందరికి కూడా సీసీ కెమెరా లాగిన్ ఇచ్చేస్తాము, వాళ్ళు చూసుకుంటా ఉండొచ్చు. అట్లానే 24/7 వాచ్మెన్ సదుపాయం ఉంటుంది. ఇది హైవేకి ఎట్లా ఉంటుంది ఏంటన్నప్పుడు శ్రీశైలం హైవేకి ఒక 2 నిమిషాల్లో వెళ్ళొచ్చు. అట్లానే జేఎన్టీ యూనివర్సిటీకి 5 నిమిషాల్లో వెళ్ళొచ్చు. 10 నిమిషాలు జేఎం రెడ్డి కాలేజీకి వెళ్ళొచ్చు. 10 నిమిషాల్లో కోటప్పకొండ దగ్గర ఉండొచ్చు. 15 నిమిషాల్లో నర్సాపేట ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళొచ్చు. 18 నిమిషాల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. అట్లానే 10 నిమిషాల్లో అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది. ఆ అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేని మనం ఒక 10 నిమిషాలు యూజ్ చేయొచ్చు. ఇది రాయలసీమకి ముఖద్వారం అండి. ఇది రాయలసీమకు ముఖద్వారం అవటం వల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా రాయలసీమ వాళ్ళు ఎవరైనా తీసుకొని ఇల్లు వేసుకోవడానికి కూడా అనుకూలమైన ప్రదేశం. నర్సాపేట టౌన్కి వెళ్ళాలంటే ఒక 20 నిమిషాలు, అట్లానే స్పైసెస్ పార్క్ ఒక 20 నిమిషాలు, టెక్స్టైల్ పార్క్ ఒక 22 మినిట్స్, చిలకలూరుపేట టౌన్కి వెళ్ళాలంటే ఒక 25 నిమిషాలు. అట్లానే టిటిడి కళ్యాణ మండపం కూడా ప్రపోజల్లో ఉంది దగ్గరలో. అట్లానే చుండు రంగనాయకులు గారి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళడానికి ఒక 35 నిమిషాలు, కొండవీటి ఘాట్ రోడ్డుకు వెళ్ళడానికి ఒక 35 నిమిషాలండి. ఈ వెంచర్ యొక్క హైలైట్స్ అన్నమాట. దీంట్లో ఏంటంటే మనం ఈరోజు వెళ్ళి ఇల్లు వేసుకోవటానికి కూడా అనుకూలమైంది, ఊరిని ఆనుకొని ఉంటుందండి. కాబట్టి ఎవరైనా కూడా తీసుకోవటానికి హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది కేవలం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఒక 25 ఉన్నాయి, తర్వాత డెవలప్ చేస్తూ ఉంటారు. 1 by 1 17 ఎకరాల దాకా ఉంది. ఫస్ట్ అయితే మాత్రం 1 by 1 ఆఫర్ ఇచ్చారు కాబట్టి ప్రతి వాళ్ళు దీని గురించి ఆలోచించాలి. నెక్స్ట్ మనం వెంచర్ గురించి చెప్పుకున్నామండి. అది వచ్చేసి మన శ్రీగంధం ప్లాంటేషన్. ఇది 22 సెంట్లు వచ్చేసేసి మనకు 12 లక్షలు. దాంట్లో మన కమిషన్ ఒక 2 lakhs ఇస్తా ఉన్నారు. డిస్కౌంట్ కార్డు నుంచి మనం ఒక 50,000 వాడుకోవచ్చు. అట్లనే దాంట్లో మనకు 100 శ్రీగంధం మొక్కల్లో మనకి ఇప్పుడు అవి చెట్లు అయినాయండి, 3 సంవత్సరాలు అయింది కాబట్టి దాని మీద వచ్చే ఆదాయం ఒక రోజుకు 3 కోట్లు కూడా కావచ్చు. కాబట్టి అది రోడ్డును ఆనుకొని ఉంటుంది, తార్ రోడ్. కాబట్టి నెక్స్ట్ కలిగిరి జంక్షన్ అండి. జంక్షన్ అవటం వల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా అక్కడి మనం ఒక డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే మనం ఇస్తున్న పాయింట్లు ఒక 100 కావాల్సి ఉంటే ఒక వెంచర్లో ఒక 22 సెంట్స్ అమ్మితే ఒక 10 పాయింట్లు యాడ్ అవుతున్నాయి. కాబట్టి మనం ఒక ఫ్రాంచైజీ క్లోజ్ చేసినా 10 పాయింట్లు, ఒక వెంచర్లో ఒక ప్లాట్ క్లోజ్ చేసినా 10 పాయింట్లు అనగానే ఒక 10 ఒక 5 అనుకున్నప్పుడు ఏంటంటే మనకు ఖచ్చితంగా 100% మనం కోడ్ తీసుకోవటానికి ఉంటుంది. కాబట్టి దీని గురించి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి మళ్ళీ నేను చివరిలో మాట్లాడతానండి, వేరే కాల్స్ వస్తున్నాయి కాబట్టి నేను చివరిలో మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి వెంకటరత్నం గారు. థ్యాంక్ యూ. సో నేను ఇక్కడ ప్రతి ఒక్కరిని నేను మొదటగా ఏం చేస్తానంటే రాయలసీమ నుంచి మొదలు పెడతాను. మొదట కడప, తర్వాత మార్కాపూరు, తర్వాత నెల్లూరు, తర్వాత గుంటూరు, తర్వాత కృష్ణా, రాజమండ్రి, చివరిలో ఖమ్మం ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఖమ్మంలో ఎక్కువ మంది ఉంటారు మాట్లాడడానికి కాబట్టి చివరిలో ఖమ్మం. ఎందుకంటే ఖమ్మంతో స్టార్ట్ చేశానంటే ఖమ్మంతోనే క్లోజ్ అయిపోతుంది. అందుకోసం నా రిక్వెస్ట్. సో మద్దిరెడ్డి రెడ్డి గారు ఉన్నారా మీరు?
సార్ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీ టీమును ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఉంటే ముందు ఇంట్రడ్యూస్ చేయండి. ఆ తర్వాత మీరు ఏమైనా చెప్పదలుచుకున్న విషయాలు ఉంటే చూస్తున్నా సార్. ఏం సార్ మరి నిన్న కనెక్ట్ అయ్యారు సార్. ఈరోజు మరి ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం వలన ఏదో వర్షం పడుతుంది కాబట్టి ఎవరు లేనట్టున్నారు సార్ ఈరోజు. ఓకే, రేపు మీటింగ్కు నేను కలుస్తున్నాను సార్ అక్కడ ఉన్న పెద్దలందరితోని మన ఎల్లుండి ఆదివారం రోజు. అలాగే ఒక చెప్పాను సార్, వాళ్ళు ఇంకా కొంచెం కన్ఫామ్గా నాకు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఒకవేళ రేపు అట్లా మార్నింగ్ ఇచ్చినా కానీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ నేను. ఓకే ఓకే సార్. మన గ్రూప్లో వచ్చేసి ఒక 5-6 నంబర్స్కు యాడ్ చేశాను సార్ నేను. ఓకే ఓకే సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రంగప్రసాద్ గారు, మార్కాపూర్. సత్యనారాయణ గారు, నెల్లూరు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్. ఎవరన్నా ఉంటే కొత్త నెంబర్స్ ఎవరు యాడ్ కాలేదు. ఓకే, ఇంట్రొడ్యూస్ చేసి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? జాయిన్ చేసిన వాళ్ళు ఎంతమంది? మీరు జూమ్ యూజర్ అని పెట్టుకుంటున్నారు సత్యనారాయణ గారు, మీరు ఇమ్మీడియట్ గా పేరు మార్చాలి. పేరు మారుస్తుంటే ఒక రోజు పేరు మార్చేసాను, మళ్ళీ ఆ రోజు మళ్ళీ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ చేంజ్ చేయండి. ఏం అప్డేట్స్ ఏం లేవు రత్న గారు, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. రాజ్కుమార్ వచ్చారా? రాజ్కుమార్ రాలేదు. ఓకే, మీరు ముందు నేమ్ మార్చండి. డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అనండి, నేమ్ మార్చుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ. గుంటూరు నుంచి గుంటూరు నుండి ఎవరైనా? ఓకే, రైట్. రాజు గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు కృష్ణా నుంచి, విజయవాడ. రాజు గారు, కెన్ యూ ప్లీజ్? స్వామి సార్ అందరికి. స్వామి, ఇక్కడ విషయం అంటే జూమ్ సంబంధించి చాలా మంది కూడా యాడ్ చేస్తున్నప్పుడు మనకి గ్రూప్ ఏదైతే ఉందో, రియల్ బూమ్ అనే గ్రూప్ ఏదైతే ఉందో, ఫస్ట్ గ్రూప్ అండి, ఆ గ్రూప్ ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. ఆ గ్రూప్ ఫుల్ అయిపోయింది కాబట్టి చాలా మంది ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేశారు జాయినింగ్కి. నేను అప్రూవల్ ఇస్తున్నా కూడా అది అవ్వట్లేదు, ఎందుకంటే అది ఫుల్ అయిపోయింది. సో అది కాకుండా రియల్ బూమ్ 2 స్టేట్ గ్రూప్ అని ఇంకోటి ఉంది. సో ఎవరైనా జాయిన్ చేయాలనుకున్నా కూడా, లింక్ పంపించాలన్నా కూడా, సో రియల్ బూమ్ 2 స్టేట్ గ్రూప్ అది పంపించండి. ఆ గ్రూప్ లో వేకెన్సీ ఉంది జాయిన్ అవ్వడానికి. ఇది ఒక అప్డేట్ చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జూమ్ సంబంధించి జూమ్ యూజర్ అని మీరు ఇంకొక మిత్రులు అన్నారు స్వామి, ఏంటంటే అది మారుస్తున్నా కూడా మళ్ళీ అవుతుంది. అంటే దీనికి సొల్యూషన్ ఏంటి స్వామి? మీరు జూమ్ లో లాగిన్ అవుతున్నప్పుడు అక్కడ సైన్ ఇన్ అండ్ జాయిన్ అని ఉంటుంది. మనం డైరెక్ట్ జాయిన్ అయిపోతున్నాం. సో ఫస్ట్ మీరు ఏదైతే జూమ్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారో, ఆ జూమ్ యాప్ లో మీరు ఆల్రెడీ ముందు లాగిన్ అయ్యి ఉండండి, సైన్ ఇన్ అవ్వాలి. సైన్ అవ్వడం వల్ల అక్కడ మీరు మీ పేరు ఏదైతే ఉందో మీ నేమ్ అప్డేట్ చేయండి. తర్వాత మీరు సైన్ అప్ అయినా కూడా, లేదంటే మీరు జాయిన్ అవ్వ కూడా మీ పేరు ఎప్పుడు కనిపిస్తుంది, పేరు కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ. మీరు ముందే సైన్ ఇన్ అవ్వాలి. అంటే ఆ యాప్ లో సైన్ అవ్వాలి. మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ లింక్ ఓపెన్ చేస్తున్నాము, ఏదో వాట్సాప్ లో లింక్ పంపిస్తున్నామో లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ జాయిన్ కొట్టేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఇబ్బంది వస్తాయి. అదొక్కసారి దాని సొల్యూషన్ ఏంటంటే సైన్ ఇన్ అవ్వాలి ముందు. ఆల్రెడీ సైన్ ఇన్ అయిన తర్వాత ఇలాంటి సొల్యూషన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ 2 అప్డేట్స్, దట్స్ ఇట్ అండి. స్వామి సార్ కంటిన్యూ స్వామి. స్వామి తర్వాత మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే, అప్డేట్ కాదు యాక్చువల్గా ఇది నిన్న మనము ఏదైతే ఖమ్మంలో ఫేస్ చేశామో, అంటే మీన్స్ మెంబర్ ఎక్కువైపోయి యాడ్ చేయలేకపోవడం, అది అక్కడ కన్సర్న్ అయితే, నాకు ఈరోజు కరీంనగర్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు యాడ్ అయ్యారు, వాళ్ళకి కోడ్ వచ్చింది, బట్ ఇట్స్ నాట్ షోయింగ్, అది కనపడట్లేదు. సో ఈ ప్రాబ్లం కూడా, అంటే ఇట్స్ ఎ టెక్నికల్ ప్రాబ్లం వాట్ ఐ.
ఈ టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఎలాగూ రేపు ఎల్లుండి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దీన్ని నేను ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా మన యాప్ టీం వచ్చేసి దాని మీద వర్క్ చేస్తుంది. వెయిట్ చేద్దాం, రేపు ఎల్లుండిలో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నాను. తర్వాత విజయవాడ నుంచి ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే సంతోషం. లేదు రాంప్రసాద్ గారు. సార్, మన రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈ 2-3 రోజులు చేసిన వర్క్ ఏంటంటే మన జంగారెడ్డిగూడెం ఒకటి, తర్వాత గన్నవరం ఒకటి మాట్లాడుతున్నాము, ఇబ్రహీంపట్నం ఒకటి, మైలవరం ఒకటి, ఈ 2 కూడా లైన్లో ఉన్నాయి. తప్పకుండా మనకే క్లోజ్ అవుతాయి. ఇంకా మిగతాయి కూడా ఒకటి మచిలీపట్నం, తర్వాత ఇటు మచిలీపట్నం అయిందో లేదు తెలియదు కానీ ఇటు చల్లపల్లి, అవనిగడ్డ, నాగాలంక అవి కూడా మాట్లాడాను. అవి కూడా మనకి వస్తారు. తర్వాత ఈరోజు మనకి భిక్షమారెడ్డి గారు అని చెప్పి హైదరాబాద్లో ఇవాళ కోడ్ తీసుకోవడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జూమ్ మీటింగ్ వచ్చారో లేదు తెలియలేదు, పేరు అయితే కనపడలేదు. మరి అట్లా నంబర్లు అవి ఉన్నాయి కదా, ఉంటే కనుక వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు. తప్పకుండా అట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళని మాట్లాడటం, యాడ్ చేయటం చేస్తే తప్పకుండా మన అనుకున్న టార్గెట్ని గ్యారంటీగా అవుతుంది సార్. ప్రతి ఒక్కరు ఆ విధంగా ప్లాన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గుడివాడ ఇచ్చేటప్పుడు ఒకసారి నన్ను కూడా కన్సల్ట్ కాండి అండి. గుడివాడ ఎవరికి ఫైనల్ చేస్తున్నారు? తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత జెటి రామారావు గారు, వైజాగ్. చెప్పాను మధ్యలో ఈస్ట్ తూగో పాగోని మళ్ళీ పిలుస్తాను. సార్ నమస్కారం సార్. నమస్తే రామారావు గారు. పెద్దలందరికీ కూడా మీటింగ్ లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సార్. నమస్కారం. చాలా సంతోషం, మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు, మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం సార్. రేపు అంటే ఎల్లుండి సమావేశానికి టీము రెడీ చేసుకుంటున్నాం సార్. టార్గెట్ ఏంటంటే ఫ్రాంచైజీలు ఎన్ని చేస్తారని అడుగుతున్నారు శ్రీనివాస్ నాయుడు గారు. మేము టార్గెట్ 5 ఇచ్చామండి. 5కి కనీసం ఒక 3 దగ్గరలోకి వచ్చాం సార్. అది వాళ్ళు దానికి పూర్తి స్థాయిలో ఇంకా అవకాశాలు ఉంటే యాడ్ అవుతాయేమో అని మిగతా 2 కూడా ఎలా క్లోజ్ చేయాలి ఏంటనే చూస్తున్నాం సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే సమావేశానికి ఒక 5 నాతో పాటు ఒక 5 ఉంటామండి. మాక్సిమం అందరూ కూడా ఫ్రాంచైజీకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నానండి. అంటే టార్గెట్ మనం నిర్ణయ కదా మాట్లాడుకున్న షార్ట్ టర్మ్ లో మనం ఎన్ని ఫ్రాంచైజీలు చేస్తామని మనమే అందరికి మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. కాబట్టి మిగతా విషయాలు జోలికి పోకుండా ఫ్రాంచైజీ విషయాల మీదే కాన్సన్ట్రేషన్ చేయాలని రెడీ అవుతున్నాం సార్. ఫర్దర్ గా మిగతా కార్యక్రమం విశాఖపట్నం సిటీకి వచ్చేటప్పటికి మా భీమిలి, తర్వాత పెందుర్తి, తర్వాత గాజువాక, అలాగే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, మాకు అక్కడ 7 నియోజకవర్గాల్లో కూడా గాజువాకలో మంచి బిజినెస్ ఉందండి, ఎక్సలెంట్ బిజినెస్ ఉంది. భీమిలి కూడా మంచి బిజినెస్ ఉందండి. పెందుర్తి కూడా అది కూడా మంచి బిజినెస్ ఉందండి. వాటిని కూడా కవర్ చేసుకుంటూ ఈ సెషన్ అయ్యేలోగా మాక్సిమం ఎన్నైతే ఫ్రాంచైజీలు చేసుకుని రిమైనింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ వీక్ కల్లా కవర్ అయ్యేది రెడీ అవుతాం సార్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం సార్. మీ ప్రోగ్రెస్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే సార్, తప్పకుండా సార్. రాజమండ్రి చరణ్ గారు. సార్ చల్మారావు గారు మీరు వచ్చారు. ఒక్క నిమిషం చరణ్ గారు వెయిట్ చేయండి. చల్మారావు గారు ఏదో మాట్లాడతారంట. ఓకే సార్. రియల్ బూమ్ ఫ్యామిలీకి ప్రత్యేక నమస్కారాలండి. ఈరోజు విజయవాడలో ఒక విశేషం ఏంటంటే అయోధ్య నగర్ లో ఫ్రాంచైజీ ఒకటి ఓపెన్ అయిందండి. ఈరోజు మార్నింగ్ 9:30కి ఓపెన్ అయిందండి. సూర్యనారాయణ శర్మ గారని వారు తీసుకోవడం జరిగింది. వారు 9:30 to 10:30 ముహూర్తం పెట్టి, ఆ ముహూర్తంలో వారి పేరే శర్మ గారు, వారు ముహూర్త సిద్ధాంతి కూడా వారు తీసుకోవడం జరిగింది. మార్నింగ్ అది స్టార్ట్ అయిందండి. అదొకటి విశేషము. రెండోది, మన గుంటూరు హెడ్ ఆఫీస్ వాళ్ళు లిఖిత మేడం అని విజయవాడ నుంచి ఒక మేడం గారిని ఫ్రాంచైజీ ఏజెంట్స్ రిక్రూట్ చేసేదానికి ఒక పిఆర్ఓను రిక్రూట్ చేశారండి. ఆ మేడం కూడా ఈరోజు సాయంకాలం 4:30కు డ్యూటీలో జాయిన్ అయ్యారండి. ఆవిడ కూడా సూర్యనారాయణ శర్మ గారితో అసోసియేట్ అయ్యి అదే ఆఫీస్లో వర్క్ చేసేదానికి డిసైడ్ చేసుకున్నారండి.
ఈ 2 డెవలప్మెంట్లు ఈరోజు విజయవాడలో జరిగాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రియల్ భూమ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ చల్మార్ గారు, 2 మంచి ప్రోగ్రెస్లు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రోగ్రెస్ మన ప్రోగ్రెస్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యా చరణ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి, రియల్ ఫ్యామిలీ అందరికి. వెరీ గుడ్. రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి సార్. ఈ 4 రోజుల నుంచి ఫుల్ గా వర్షాలు సార్ మా ఏరియాలో మొత్తం, రాజమండ్రి ఈస్ట్ గోదావరి మొత్తం అంతా. హాస్టల్ అంతా ఉంది సార్. మేము తిరగడానికి కుదరట్లేదు. నెక్స్ట్ 26 కి రావడానికి ప్లాన్ చేసుకున్నాం సార్. ఇద్దరు ఒక డిస్ట్రిక్ట్ తీసుకున్నానికి 2 ఫ్రాంచైజీకి రెడీగా ఉన్నారండి. ఓకే మాట్లాడానండి. ఇంకోటి ఏమో నేనుండే మండలానికి ఒక ఆయన తీసుకుంటానికి 3 రెడీగా ఉన్నారు. కాకపోతే రేపు 26 రావడానికి అవకాశం వాళ్ళకి లేదు అండి, వాళ్ళు బిజీగా ఉన్నారు. రాజమండ్రి మీటింగ్ పెట్టుకున్నప్పుడు కన్ఫర్మ్ గా అక్కడ వచ్చి మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి విని దాన్ని బట్టి మనం ఏ ఏరియా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి ప్లానింగ్ మాట్లాడుకుందాం అని చెప్పి అన్నారండి. ఇంకోటి వాళ్ళకి మళ్ళీ కూడా వాళ్ళ టీమ్ సపోర్టింగ్ కూడా నేనే చూసుకుంటానండి. ఒకవేళ వాళ్ళ కాన్సెన్సీ తీసుకున్నా జిల్లా తీసుకున్నా కూడా మొత్తం మేనేజ్మెంట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నేనే చూసుకుంటానండి. నాకు ఈ ఏరియాలన్నీ మాకు ఫ్రెండ్స్ కనెక్టింగ్ అంతా ఉందండి. ఇంకోటి సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టు వెంచర్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నారు కదా, 100 పాయింట్స్ తీసుకుంటే కనుక మనకి బెనిఫిట్స్ ఒక డిస్ట్రిక్ట్ కూడా ఇస్తానని చెప్పారు నా సారు. దానికోసం సార్ ఆ రోజు కాన్సెప్ట్ వెంచర్ గురించి చెప్పినప్పుడు నేను ఆ రోజు వీళ్ళు డిస్కషన్ చేసినప్పుడు ఆ రోజు మేము అక్కడికి రావడం జరిగింది ఆఫీస్లో, హెడ్ ఆఫీస్లో. అది సార్ 2 మినిట్స్ చెప్తున్నప్పుడే నేను అర్థం చేసుకున్నాను. అక్కడ కోటప్పకొండ దగ్గర ఏరియాలో శ్రీశైలం దగ్గరగా ఉంటది, అక్కడ బిట్లు అమ్ముకుంటే బాగుంటది, కొనుక్కున్న వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకి అక్కడ 12 చేసి అక్కడ వెంచర్లు పెట్టి ప్లాన్స్ అవి పెట్టారు కదండి, అవన్నీ కూడా బాగా నచ్చింది. ఇప్పుడు 100 పాయింట్స్ పాటు అక్కడ ఒక 4 బిట్లు అమ్మేవాడు కూడా 4 పదులు 40 పాయింట్స్ వస్తాయి. నాకు ఆల్రెడీ 10 పాయింట్స్ వచ్చినాయి, 50 అయిపోతుంది. ఒక 4 బిట్లు లీడర్ కు ఒక ప్లాట్ ఇస్తారట. ఏ సార్ మీరు 4 అంటున్నారు కదా? నాకు కదా, నేను చెప్పిన నా ఫ్రెండ్స్ నేను చెప్తే కాన్సెప్ట్ ఇలాగ అమ్ముతున్నారని చెప్పి అడిగితే కనుక తీసుకునే వాళ్ళు ఉన్నారు. అదే నేను తీసుకుంటే ఇంకో 3 బిట్లు ఫ్రెండ్స్ కి ఇచ్చేలాగా. అప్పుడు నా ఇంకో 50 నేను 50 పాయింట్స్ రెడీగా అయిపోతాను. ఇంకో 15 సార్ మంచి ఇంకో వెంచర్ ఎలాగో మనకి ఐస్ క్రీమ్ పెట్టినట్టు ఒక ఐస్ క్రీమ్ ఇవ్వరు కదా, 2 ఐస్ క్రీమ్లు 3 ఐస్ క్రీమ్లు ఇస్తారు కదా. మనం ఐస్ క్రీమ్ ఒక ఐస్ క్రీమ్ తింటాం, నచ్చిందని ఇంకో 2-3 ఐస్ క్రీమ్ తింటాం కదా. అలాగే నెక్స్ట్ సార్ ఇంకో వెంచర్ కూడా చెప్తారు కాబట్టి దాంట్లో ఒక 5 వేసుకున్న 100 టార్గెట్ అయిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నానని ఇప్పుడుగా పట్టుదలగా కృషి చేస్తున్నాను సార్. వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ చరణ్ గారు. కాబట్టి మీ టీం కూడా మాట్లాడిస్తా ఉండండి. అప్పుడు మీ యొక్క సంతోషాన్ని వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు, మీ యొక్క ప్రోగ్రెస్ చూసి వాళ్ళు కూడా ముందుకెళ్తారు. నా టీం అందరికీ చెప్తాను కదా, అంటే వాళ్ళు ఎప్పటి నుంచో పండగ సంక్రాంతికి ఓపెన్ చేస్తున్నాం, 1 వీక్ 1 మంత్ స్టార్ట్ చేస్తున్నాం, 2 మంత్స్ చేస్తున్నాం చెప్పుకుంటూ వచ్చే వాళ్ళకి. అంటే మన కంపెనీ అన్ని ప్రతిరోజు కూడా అప్డేట్లు పెరుగుతూనే వస్తున్నాయి. ఒక టైం ఫిక్స్ చేయలేకపోతున్నాం మనం. అందుకని వాళ్ళందరికీ రోజు ఈ నెల కదా వచ్చే నెల కదా మార్చి నెలలో డిసెంబర్ నెలలో చెప్పుకుంటూ వస్తాం అన్నమాట. అందుకే వాళ్ళు ఇంకా మన కాన్సెప్ట్ రాలేదండి. మనం ఫిక్స్ గా ఒక రోజు ఈ 31st స్టార్ట్ అయిపోతుంది లేదా సంక్రాంతి స్టార్ట్ అయిపోతుందని మనం ఫిక్స్ చేస్తున్నాం. ఆ టైం కన్నా మా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకుని ఇంకా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీకు 26వ తారీఖునే మీకు క్లారిటీ ఇచ్చేస్తారు శ్రీనివాస్ నాయుడు గారు. నేను కూడా కలుస్తాను డెఫినెట్లీ. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి విజయకృష్ణ గారు ఉన్నారా? నమస్తే. నమస్తే. వస్తానికి కుదరలేదు సార్, బయటికి వెళ్ళడానికి. ఒక 3 మెంబర్స్ ని కోడిచ్చాను ఈరోజు. ఓకే సార్, వాతావరణం ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఈ రోజు బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. మీరు చూసుకుంటారు, ఈ 2-3 రోజుల్లో ఇక్కడ జాతర పండుగ ఒకటి స్టార్ట్ అయింది సార్. 3 months వరకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. కొద్దిగా జనాలు ఆ పనుల మీద తిరుగుతున్నారు. రేపు సండే నెక్స్ట్ పండుగ అందునే సార్ చూస్తున్నాను. నేను 99% ట్రై చేస్తున్నాను, 100%. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.
తర్వాత ప్రకాశం నుంచి ఎవరైనా ఉంటే, ఎందుకంటే నేను ఖమ్మం డిస్టిక్ వెళ్తున్నాను. సో ఖమ్మం డిస్టిక్ వాళ్ళు అయిన తర్వాత మిగతా వాళ్ళతోటికి వచ్చేద్దాం. ఖమ్మం డిస్టిక్ లో మొదటగా బండి రామకృష్ణ గారు. బండి రామకృష్ణ గారు. రాజు గారు మీరు మళ్ళీ మాట్లాడతారేమో, హ్యాండ్ రైజ్ చేశారు. లేదు స్వామి, అదో ప్రెస్ అయినట్టుంది. ఓకే స్వామి, రైట్ రైట్ స్వామి. ఓకే, నేను తీసి రైట్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, రాంబాబు గారు. గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడండి రామకృష్ణ గారు, మాట్లాడండి. రామకృష్ణ గారు మీరు ముందు మాట్లాడండి, తర్వాత రాంబాబు గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నాగేంద్ర చౌదరి ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు స్వర్ణ సుబ్బారావు గారు డిశ్చార్జ్ చేసేటప్పుడు అక్కడే ఉన్నారు సార్. డిశ్చార్జ్ అయ్యాక వెరీ గుడ్. మేము జర్నీలో ఉన్నాం సార్. ఈరోజు డేటా అయితే సేకరించాం సార్. మా ప్రాబ్లం మీకు ఆల్రెడీ చెప్పేసాము. డేటా ఆల్రెడీ ఉంది సార్. కోడింగ్ ఇవ్వటం ఆలస్యం సార్. అయినప్పటికీ ఈరోజు స్వర్ణ సుబ్బారావు గారు, వెంకన్న గారు, మేము తిరుమలాయపాలెం ఫ్రాంచైజీ గురించి అతన్ని పిలిపించి మాట్లాడటం జరిగింది సార్. ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే సార్. అదేవిధంగా మన సారు మన పోస్ట్లో పెట్టారు సార్ వెంచర్ గురించి, చాలా బాగుంది సార్. అదేవిధంగా ఈ కలిగిరిది కూడా అలాగే పెడితే బాగుంటుందని నా అభిప్రాయం సార్. అట్లా మన పోస్ట్లో దానికి మా ల్యాండ్ మార్క్స్ ఎలా ఉంటాయి, రూట్ మ్యాపింగ్ అదంతా పెడితే పోస్టర్ లో రెండు ఉన్నట్టున్నాయి కదా రామకృష్ణ గారు? సార్ ఈ పోస్టర్ లో రెండు ఉన్నాయి కదా, అంటే కలిగిరిది కూడా ఉందా సార్? రిలీజ్ ఉంది ఉంది, చూడండి. ఓకే ఓకే సార్, చాలా బాగుంది సార్. ఇది కొట్టప్పకొండది మంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా పాయింట్స్ వైజ్ ఇచ్చారు సార్, బాగుంది. నేను ఒక డౌట్ కూడా అడుగుతాను మీ అందరి తరఫున శ్రీనివాస్ నాయుడు గారిని చివరిలో. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రాంబాబు గారు. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి. ఇవాళ రమేష్ గారు కొంచెం పని ఇబ్బందిలో ఉండి రాలేకపోయారండి. ఈరోజు ఖమ్మం తిరగటం జరిగింది. ఇక మాధవరావు గారని కొత్త పరిచయం అయ్యారండి ఈరోజు. జూమ్ మీటింగ్ లో ఉన్నారా? ఒకసారి మాట్లాడేయండి తర్వాత ఆయన. తప్పకుండా ఇప్పుడే ఇంట్రొడ్యూస్ చేద్దాం. మాధవరావు గారు ఉన్నారా మీరు? మాధవరావు గారు ఖమ్మం నుంచి. సరే, ఇంకా అందుబాటులో రాలేదట్టుంది. అయితే సార్ మరి ఇప్పుడు ఒక ముగ్గురికి టచ్ సెల్లు లేవు, ఈ చిన్న సెల్లు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఎట్లా? జూమ్ మీటింగ్ లోకి రాలేకపోతున్నారు వాళ్ళు, మన టీం వాళ్ళే. మీ పక్కన నిలబెట్టుకోండి, దగ్గర వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కాడ కూర్చోమని చెప్పండి అన్నవారు. అంతేనా? వాళ్ళది అట్లా ఉంది. వర్షం కారణంగా ఇవాళ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది తిరగటం కొంచెం. తర్వాత ఇంకొకటి రాంబాబు గారు, నా రిక్వెస్ట్, ఎందుకంటే ఇటు నుంచి ఇటు వెళ్తున్నాం మనం. ఏది కొణిజర్ల, వైరా, కల్లాడ, ఈవెన్ ఈ రోజు మన వాళ్ళు తిరుమలాయపాలెం చెప్పారు. తర్వాత కూసుమంచి, నేలకొండపల్లి, తర్వాత నాయకన్గూడెం, పాలేరు, ఈ సెగ్మెంట్ల కిందికి కూడా ఒకసారి చూడండి. నేను నా సర్కిల్లో కూడా ఎవరున్నారేమోనని నేను ట్రై చేస్తున్నాను. మీరు కూడా ప్రయత్నం చేయండి. అటు పై ఎత్తున ఒక హుసేన్ గారని ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉన్నారండి. హుసేన్ గారు చూస్తున్నట్టు ఇటు ముదిగొండ సైడ్ ఆయన ఫ్రాంచైజీ గురించి కూడా అడుగుతా అంటాడు. వెరీ గుడ్. హుసేన్ గారు లైన్ లో ఉంటే అడగండి ఒకసారి. అలాగే, తప్పకుండా తప్పకుండా. అటు ఆయనది పందెలపల్లి, బొప్పారం. పందెలపల్లి కానీ లేకపోతే బోనకాలు కానీ
ఇటు టువార్డ్స్ ఇంకా మదిరి వైపు అటు వెళ్దాం కానీ చూద్దాం ఎక్కడ అటు అవకాశం ఉన్నారండి. ఉంటే ముందు వాటిని ఫిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నాకు తెలుసు. ఇప్పుడు ఈ హుసేన్ గారికి వెళ్ళి నరసింహరావు గారు, మోహన్ రావు గారు, హుసేన్ గారు, అలా 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 పరిమళ గారు. ఓకే, థ్యాంక్ యూ. నరసింహరావు గారు, మోహన్ రావు గారు, హుస్సేన్ గారు ఆ సైడ్ అటు సైడ్ చూస్తూనే ఉన్నారు సార్ వాళ్ళు. అంటే జూమ్ మీటింగ్ లో ఒక ఇద్దరు రాలేదు. సరే సార్, అర్థమైంది నాకు పరిస్థితి అర్థమైంది. సరే సరే, ఓకే సార్, మాట్లాడేయండి. రైట్, థ్యాంక్ యూ. భాస్కర్ రావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రియల్ ఎస్టేట్ మన రియల్ భూమి సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నేను ఈ రోజు అంటే ఒక 10 రోజుల నుంచి గోదావరిఖనిలో ఉంటున్నా సార్. నేను మా బాబు దగ్గర ట్రై చేస్తున్నా, 13 మందిని జాయిన్ చేసా కానీ నంబరింగ్ రాలేదు సార్. ఇంకా ఈ రోజు రేపు ఆగండి, మీరు ఎల్లుండి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిన్న ఈ రోజు మీట్ కూడా నెంబర్ వస్తుంది కానీ ఎవరికి ఛానల్ కరెక్ట్ గా సెట్ కావట్లేదు. చిన్న ఇష్యూ ఉంది, అది బహుశా రేపు సాఫ్ట్వేర్ సెట్ చేస్తారేమో. నేను డిస్కస్ చేసిన తర్వాత రేపు సాయంత్రం మీకు అప్డేట్ ఇస్తాను. సరే సార్, రేపు జర్నీలో ఉంటా సార్. రేపు మాట్లాడలేకపోవచ్చు. పర్లేదు. సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. తర్వాత స్వర్ణ సుబ్బారావు గారు మాట్లాడలేకపోవచ్చు. కంపసాటి వెంకన్న గారు ఆయనతోటే ఉన్నారేమో. ఇంకా డివిఆర్. సార్, రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. సార్, ఈరోజు నేను అంటే వేరే జిల్లా ఒక ఫ్రాంచైజీ గురించి మా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అతను తీసుకుంటా అన్నారు. అది ఖాళీ ఉందో లేదో కనుక్కోమంటే శ్రీనివాసాన్ని కనుక్కొని చెప్పడం జరిగింది. ఓకే అన్నారు, ఆలోచించి తీసుకుంటా అన్నారు. అలాగే ఇప్పుడు అంటే పరిమళ గారు వచ్చారు, మళ్ళీ లెఫ్ట్ అయినట్టున్నారు. పరిమళ గారు మాట్లాడండి. అంటే పరిమళ గారు కూడా తిరుమలాపాలెం. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రియల్ భూమి వాళ్ళందరికి గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్, మాట్లాడాలి సార్. మీరు ఏం చేద్దాం? పరిమళ గారు లీడర్ గా తీసుకున్నా సార్. ఒక 10 మెంబర్స్ జాయిన్ చేశారు. ఓకే, గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఏం భయపడద్దండి, ఇది మన ఫ్యామిలీ కాబట్టి ఫ్రీడమ్ గా మాట్లాడచ్చు. పరిమళ గారు, నేను ధనలక్ష్మి. ఓకే మేడం. ఏమన్నా కలిసారు, ఫ్రీగా మాట్లాడచ్చు అమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఫస్ట్ టైం కదా కొంచెం పర్లేదు, మీరు అలాగే అలవాటు పడండి, ఏం కాదు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే సార్. తర్వాత ఇంకొకరు కూడా ఉన్నారు, అంజలి గారు అని ఉన్నారు గ్రూప్ లో. ఇంకా ఖమ్మం నుంచి ఇంకెవరు ఉన్నారు? ధనుంజయరావు, వనమాల ధనుంజయరావు గారు. సార్, నేను మాట్లాడతాను సార్. మాట్లాడండి ధనలక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ రియల్ భూమి ఫ్యామిలీ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్. అంటే మీ కుటుంబ సభ్యులకు కూడా అందరికి. ఓకే సార్, ఈ రోజు నేను రామారావు గారు సత్తుపల్లి నుంచి అండి రమ్మని చెప్పాను. ఇంకా మా డ్వాక్రా గ్రూప్ మెంబర్స్ ని అండ్ కుమారి గారు ప్లస్ అస్మా గారు మరి వచ్చారో రాలేదో నాకు తెలియట్లేదు సార్. ఎందుకంటే కొంతమంది నెంబర్స్ పెట్టారు, వాళ్ళ ప్రొఫైల్ ఫోటో పెడితే బాగుంటది. మనకి ఏదైనా కొంచెం ఇంట్రడ్యూస్ చేయాలి. కెమెరా వల్ల నేను ప్రొఫైల్ పిక్కే పెట్టాలి సార్. ఇంకా కెమెరాలో అవన్నీ వదిలే గానీ జస్ట్ మనం చూసి గుర్తుపట్టడానికి ఇంకా అలాగా మన ఇంటర్వ్యూ చేయడానికి బాగుంటది. అది ఎలాగ పెట్టాలన్నది రాజుగారు చెప్తారు. ఓకే సార్, ఈ రోజు టుడే నా ప్రొఫైల్ అయితే ఇది సార్. ఎందుకంటే నేను 3 minutes ఉందనగానే ఆల్రెడీ ఫోన్ చేసుకుంటూ ఆల్రెడీ లైన్ లో పెట్టుకుంటూనే ఉన్నాను సార్. వాళ్ళు ఇంకా యాడ్ అయినట్లేదు.
సంతోషం సంతోషం. ఒక్క సత్తుపల్లి గారి తల్లి అశ్వరావుపేట దాకా వాళ్ళని ఏమి ఇబ్బంది ఏం లేదు. కల్లూరు కానీ సత్తుపల్లి కానీ అశ్వరావుపేట కానీ మధ్యలో వియ్యం బంజర్ కానీ ఏదైనా ఎక్కడైనా మనకి ఎక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నా, మీరు ఎలాగో డ్వాక్రాలో ఉన్నారంటున్నారు కాబట్టి ఏ రీతిగానైనా ఒక ఛానల్ చూసుకొని వాళ్ళందరినీ వచ్చేటట్టు చూడండి అమ్మా, ఎటువంటి అభ్యంతరం లేదు. ఇవాళ డ్వాక్రా గ్రూప్ మీటింగ్ లో కూడా మన రియల్ బొమ్మ గురించి చెప్పాను సార్ నేను యాక్చువల్లీ. సంతోషం తల్లి. గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. బాయ్. ఇంకెవరున్నారు ఖమ్మం గురించి, ఖమ్మం ఏరియా నుంచి? సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు లక్ష్మి సార్. మన రియల్ భూమి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నా గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. సార్ నేను ఒక ఇద్దరితో చెప్పాను కానీ ఇంకా వాళ్ళు లైన్ లోకి రాలేదు సార్. మరి నేను సండే కల్లా చూస్తాను సార్. మరి అప్డేట్ సార్, నేను కూడా తెలిసిన వాళ్ళందరికీ ప్రయత్నం చేస్తున్నా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఒక్క రోజులోనే అన్ని అయిపోతే ఇంకేముందమ్మా, ప్రయత్నం చేస్తూ 4-5 రోజుల్లో అన్ని అయిపోతాయి. ఏంగా లక్ష్మి గారు నిదానంగా మన గ్రూప్ మాత్రం. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. విఠల్ గారు థ్యాంక్స్ అండి. మోస్ట్ వెల్కమ్ అమ్మా. విఠల్ గారు అంజలి గారు వీళ్ళందరూ గ్రూప్ లో అంటే జూన్ లో జాయిన్ అయిన వాళ్ళని మాత్రమే పిలుస్తున్నాను నేను. మీరెవరూ బిడిపడాల్సిన పని లేదమ్మా, మాట్లాడండి. 1-2 సార్లు మాట్లాడితే మీరే బ్రహ్మాండంగా మా అందరికంటే మంచిగా మాట్లాడగలుగుతారు. బలేమియా గారు మన దగ్గర నుంచి ఎవరన్నా జాయిన్ అయ్యారా? వాళ్ళని కొంచెం ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేయగలరా? సార్ నమస్కారం అండి. నమస్తే వెంకన్న గారు, నమస్తే. నమస్కారం అండి. ఈ రోజు స్వర్ణ సుబ్బారావు గారు సేవలో సరిపోయింది. స్వర్ణ సుబ్బారావు గారు ఇది డిశ్చార్జ్ చేశాం సార్ మొత్తం. సంతోషం. అలాగే తిరుమలాపురం పంచాయతీ ఫైనల్ అయింది సార్. ఆ రోజు మనం 20వ తారీఖు నాడు తిరుమలాపాలెం ఒకటిను చింతగాని ఒకటి ఫైనల్ గా అనౌన్స్ చేద్దాం సార్. అనౌన్స్ చేద్దాం 26వ తారీఖున డెఫినెట్ గా అంటే బాగుంటుందని మాకు అప్పుడే మా ఫీలింగ్ సార్. అది ఒక సీన్ గా తప్ప మిగతా వాళ్ళు ఎవరు సగం అందుబాటు రావట్లేదు సార్. అదే టెక్నికల్ ప్రాబ్లం కూడా బాగా ఉంది, దాన్ని కూడా రెక్టిఫై చేసుకునే వద్దాం మనం గుంటూరు నుంచి తప్పకుండా. రేపే మోస్ట్లీ ఎల్లుండి దాకా కూడా ఆగదు, రేపే కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం ఆ టెక్నికల్ ఇష్యూని. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇష్యూ కాబట్టి మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, అది టెక్నికల్ టీం సాల్వ్ చేస్తుంది. చేయించాలి. థ్యాంక్ యూ వెంకన్న గారు. కావట్లేదు మీ దగ్గర, నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. సిగ్నల్ ప్రాబ్లం సార్. జర్నీలో ఉన్నా సార్, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను. థ్యాంక్ యూ, అర్థమైంది. మధ్య ఆగి మాట్లాడుతున్నా సార్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. బాలమ్య గారు, మన వాళ్ళు సూర్యాపేట నుంచి కానీ సార్ నేను హైదరాబాద్ నుంచి రిటర్న్ జర్నీలో ఉన్నా, నేను చూడలేదు. చెప్తున్నా ఈరోజు అవకాశం ఉండదేమో మాట్లాడటానికి, అది చూద్దాం సార్. ఎవరైనా వస్తే మాట్లాడితే వినమని చెప్పి. అలాగే వర్షంలో ఫోన్ బయటికి తీసేయట్లేదు వర్షంలో. బాలమ్య గారి టీంలో ఎవరైనా వచ్చుంటే మాట్లాడండి, ఎటువంటి అభ్యంతరం లేదు. మీ అందరికీ వెల్కమ్. అదేవిధంగా దండు గోవింద్ గారు, డి ఉపేందర్ గారు, అంకెం
మీ బ్రాండ్ పెట్టుకున్నారు, ఒక్కసారి మాట్లాడండి. మీరు మొన్న ఒక రోజు మాట్లాడారు, మళ్ళీ ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సార్, టీం సభ్యులందరికీ నమస్కారం అండి. నమస్తే సార్, నా పేరు బాలశంకర్ అండి. మీతో ఇందాక కూడా మాట్లాడాను. మాట్లాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రేపు మిమ్మల్ని కలుస్తాను సార్, ఆఫీస్కి వచ్చి ఒక్కసారి. అలాగే అలాగే, షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దండు గోవింద్ గారు, గోవిందు మాట్లాడు. హరి గారు, గోవింద్ గారు ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, ఏం కాదు. సార్ నమస్తే సార్, హరిప్రసాద్ మార్కాపూర్. నాకేనా అవకాశం సార్? మాట్లాడండి మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. మన సభ్యులందరికీ నమస్కారాలతో స్టార్ట్ చేస్తున్నాను సార్. ఈ 3 రోజులు మీకు అవైలబిలిటీ లేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఆదివారము యోధుల్ని మన రియల్ భూమ్ లో ఉండే పెద్దలందరినీ కలుస్తున్నందుకు ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది సార్. అంతేకాకుండా మన ప్రశాంత్ రాయ్ గారి మీటింగ్ తర్వాత గురువు గారు ఇచ్చే సందేశాన్ని వినడానికి అందరూ ఉత్సాహంగా అందరూ రావాలని అయితే ఇన్వైట్ చేస్తున్నాం సార్ నా తరఫున. మోస్ట్ వెల్కమ్ సార్. ఫస్ట్ థింగ్, మీ అక్కడ ఉండే పెద్దలందరూ కూడా మాకు ఇచ్చే గైడ్ లైన్స్ మేము పాటిస్తూ ఎలా బిజినెస్ చేయాలనే విషయంలో ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా బాగా ప్రకాశించాలని, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండే బిజినెస్ ఎక్కువ ఉండే విషయము ఈస్ట్ వెస్ట్ వైజాగ్ వరకు వాళ్ళు కూడా తెలియాలి సార్. ఎందుకంటే రైట్ సైడ్ కానీ శ్రీగంధం కానీ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మంచి బిజినెస్ ఉంది కాబట్టి అందరినీ ప్రకాశం జిల్లాకి ఇన్వైట్ చేస్తున్నాను సార్ మీ అనుమతితో. ఇంకా అదే సార్, మంచి మంచి ప్రాజెక్ట్స్ అన్ని అవి కూడా తీసుకొని ఫస్ట్ మా జిల్లా నుంచే మీరు అనౌన్స్ చేయాలని మా రిక్వెస్ట్. ఓకేనా సార్? తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హరినాథ్ రెడ్డి గారు, కృష్ణపాటి హరినాథ్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. హరినాథ్ రెడ్డి గారు మాట్లాడగలరా? సార్ నమస్తే సార్. సార్ మాది పులివెందుల, కడప జిల్లా పులివెందుల సార్. సార్ నేను జస్ట్ 2 రోజులు 2 days అవుతుంది సార్ వింటున్నాను. ఓకే, కొద్దిగా అర్థం అవుతుంది సార్. అర్థమవుతుందా ఏమైనా సార్? అర్థమవుతుందా మీకు ఏమైనా? గజిబిజి గందరగోళంగా ఉందా? అర్థం అవుతుంది సార్, మంచిగా అవుతుంది సార్. సంతోషం సంతోషం. ఇంకొక 1 or 2 days అయిన తర్వాత మీకు మన మద్దిరెడ్డి రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఇంకా అక్కడ వేరే వాళ్ళని కొంతమందిని సార్ డెఫినెట్ గా ముందుకెళ్దాం. మీరు ఇదే పాజిటివ్ స్పిరిట్ తో. సార్ మన దగ్గర కూడా చాలా ఉన్నారు సార్. కర్ణాటక ఉన్నారు, తెలంగాణ ఉన్నారు, ఆంధ్ర ఉన్నారు. నేను రియల్ ఎస్టేట్ చేస్తా సార్ మంచిగాను. వాళ్ళందరినీ తీసుకురండి అండి మన దగ్గర సార్. అందరం కలిసి ముందుకెళ్దాం, అలా ₹1 సంపాదించాం. అదే జస్ట్ మనం ఇప్పుడే 2000 ఎకరాలు మన ఇది ఉంది కదా సార్, అనంతపురం పక్కన ఉరవకొండ నియోజకవర్గంలో జస్ట్ 2 days అయింది సార్, అగ్రిమెంట్ అయిపోయింది. ఓకే, మనకు చాలా నెట్వర్క్ ఉంది సార్. ఎందుకంటే నాకు ఇంకా పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మీతో మళ్ళీ కలుస్తా సార్ నేను ఒకసారి. తప్పకుండా, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ హరినాథ్ రెడ్డి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. రాజమండ్రి. ఎన్వి ప్రసాద్ గారు. ఎన్ భద్రారావు గారు. మధు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. టీమ్ బిల్డప్ గురించే తిరుగుతున్నాం సార్. బిల్డింగ్ అయితే మన ఈ వెంచర్ శ్రీకాంత్ అంది ఒకసారి వీడియో తీసి మొత్తం అది మన జూమ్ లో ఒకసారి దాంట్లో పెట్టండి సార్.
గ్రూప్ లో పెట్టమంటారు. ఓకే, గ్రూప్ లో పెట్టండి సార్. మనం ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సార్, అసలు వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళు చూస్తారనేది మీకు అర్థమవుతుంది. అది ఒకసారి అడగాలని మిమ్మల్ని. రామప్రసాద్ గారు ఒకసారి నోట్ చేసుకోండి పాయింట్. అది ఎన్ని సంవత్సరాల చెట్లు ఏంటి అదంతా మొత్తం బయోడేటా మొత్తం పెట్టండి సార్. మొత్తం ఒక వీడియో రూపంలో పెట్టండి. వీడియో రూపంలో మనం ఎన్ని ఎకరాలు వేయించారు, అది ఆ బెనిఫిట్స్ ఏంటో మొత్తం మన వీడియోలో రావాలి సార్. అది అలాగే యాక్చువల్ గా మా డివిఆర్ నో మా సీనియర్లు ఎవరన్నా అడిగినా చెప్తారు, కానీ కాకపోతే అర్థమయ్యే రీతిలో తయారు చేస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ భద్రరాజు. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. వెరీ గుడ్ ఈవినింగ్. కుటుంబ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నేను బలేనియా గారితో మాట్లాడాను నిన్న. అంత బాగా నిన్న కలిసాను సికింద్రాబాద్ సార్ కూడా కలుద్దాం అనుకున్నా, కానీ వేరే పర్సన్ కలవలేదు. ఒక 6 మందిని 7 మందిని ఇచ్చాను, మళ్ళీ పంపించాను కొత్తగా ఇవాళ సార్కి. అప్డేట్ చేస్తారేమో. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉందండి, అయిపోతుంది. ఇవాళే పంపించాను సార్, నో ప్రాబ్లం. అయితే అంత బానే ఉంది, నాకు అంత నచ్చింది సార్. కాకపోతే కొద్దిగా నేను కూడా చేస్తాను, కానీ ఇంకా కొంచెం నేను అండర్స్టాండింగ్ కావాలి సార్. అర్జెంట్ ఏమీ లేదు ప్రసాద్ గారు, ఓపెన్ గా చెప్తున్నా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేట్, బట్ కన్సిస్టెన్సీ ముఖ్యం. ప్రయత్నం అనేది ఎవ్రీడే ఉండాలన్నది మా కోరిక, అంతే. ఒకటే రోజు మనం సాయంత్రానికి అన్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచన అది మంచిది. విరుగుడు కొరకే అంటారు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాగేంద్ర బాబు ఏమన్నా మాట్లాడతారా? OnePlus CPH 2467. తర్వాత పి వెంకటేశ్వర్లు గారు. తర్వాత పవన్ అయోధ్య. కిట్టెం సైదుల్ గారు ఒకసారి మరి కెమెరా ఆన్ చేసి మాట్లాడండి. సైదుల్ గారు తర్వాత సంతోష్ గారు మాట్లాడతారు. ఓకేనమ్మా, ఇన్సూరెన్స్ గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటంటే. కిట్టెం సైదుల్ గారు సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను సంతోష్ మా. గుడ్ ఈవినింగ్ సంతోష్, చెప్పు సార్. గుడ్ ఈవినింగ్ సార్. రియల్ బూమ్ కుటుంబ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సార్ నా తరఫున వచ్చి ఆల్రెడీ వాళ్ళ అంటే ఆల్మోస్ట్ ఈ ఫోన్ మొబైల్ మోడల్ నెంబర్తో చెప్పేది దాదాపు 2-3 నా టీమే సార్ వాళ్ళు. ఓకే. ఒక యాక్చువల్లీ ఒక 2 ఉన్నారు సార్, ఒక రవి అనే పేరుతో ఉన్నాడు సార్ ఒక అబ్బాయి. అవును. అబ్బాయి నా టీమే సార్. ఆల్రెడీ ఇంకొక 3-4 నెంబర్తో ఏంటంటే సార్ అంటే వాళ్ళకి సేమ్ ఇందాక స్టార్టింగ్ లో ఎవరు చెప్పారు కదా సార్, అదే ఎన్నిసార్లు ఫీడ్ చేసినా కూడా మళ్ళీ మొబైల్ మోడల్ ఆ టైప్ లో ఉంది సార్. అదే సార్. నిన్న యాక్చువల్లీ ఒక 6-7 మందిని జాయిన్ చేశాను సార్. యాక్చువల్ అంటే వాళ్ళకి నా ఐడి నుండి పంపిస్తే ఆల్రెడీ వాళ్ళకి వచ్చిందండి. వచ్చిందని కాకపోతే ఏంటంటే అది కొందరికేమో ఎర్రని వచ్చింది సార్, కొందరికేమో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి వచ్చింది. అది ఏదో టెక్నికల్ ఇష్యూ చెప్పి మీరు ఇందాక చెప్పారు కదా సార్. ఆల్రెడీ కొత్త వాళ్ళు కూడా చెప్తున్నాం సార్, ఆల్రెడీ వాళ్ళు కూడా యాడ్ అవుతా అంటారు సార్. రేపు ఎల్లుండి కానీ ఇవాళ టైం ఉంటే కొంచెం ఇక్కడ కూడా కొంచెం వర్షాలు కొంచెం ఉన్నాయి సార్. ఆల్రెడీ రేపు ఆ మేడం గారితో మాట్లాడించి కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోడ్ కు ప్రయత్నం చేయండి. చేస్తాం సార్ కంపల్సరీ. అట్లాగే వేరే ఇద్దరు కూడా కొంచెం రియల్ ఎస్టేట్ లో చాలా యాక్టివ్ ఉంటారు సార్ వాళ్ళు, వాళ్ళతో కూడా మీకు మాట్లాడిస్తాను సార్ ఒకసారి. తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. కిట్టెం సైదుల్ గారు, తర్వాత ఓకంటి రాము గారు.
ఓకంటి రాము గారు, వంశీ గారు, వెంకటేశ్వర్లు గారు, విష్ణుతేజ గారు, రైట్, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం మనం అంటుంటాం, మన శ్రీనివాస నాయుడు గారు చెప్తా ఉంటాడు, ఓపిక తీరిక రెండు ఉంటే కానీ ముందుకు వెళ్ళలేము అని. ముఖ్యంగా మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్టింగ్ లో 15 మంది 12 మంది ఉంటారు, అంటే 728 ఆ ప్రాంతంలో. మధ్యలో పీక్ వెళ్ళిపోతుంది 55 56కు, మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి 45 43కు పడిపోతుంది. ఓపిక పెంచుకోవాలి, ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలి. 1 అవరే కదా మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్పేది, వెయిట్ చేయమని మీటింగ్ లో వినమని చెప్పేది. కొంచెం ఆ ఓపిక పెంచుకోండి, టైం వాల్యూ. అందుకోసమే రోజు ఒక జరిగిన స్టోరీ చెప్తున్నా, ఒక టైం వాల్యూ కోసం. సో దయచేసి దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఇన్సూరెన్స్ విషయం ఏంటంటే, మీకు 26వ తారీఖు అయిన టోటల్ డిజిటల్ గా మనకు ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరి డీటెయిల్స్ ఎవరి రెఫరెన్స్ ఉందో వాళ్ళకు పంపిస్తామమ్మా. వాళ్ళకు పంపించిన తర్వాత మీ కింద ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మీరు ఎక్సెల్ లో తయారు చేసి మాకు పంపిస్తే వాళ్ళకు మనము ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. రేపు అక్కడికి వెళుతున్నాం కాబట్టి మనం సాఫ్ట్వేర్ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత, సపోజ్ ధనలక్ష్మి గారి కింద ఎంతమంది ఉన్నారు, ఈ ఉన్న వాళ్ళ డీటెయిల్స్, రిజిస్టర్ అయిన వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇస్తామమ్మా. మీ దగ్గర ఇంతమంది ఉన్నారు, ఇంతమంది రిజిస్టర్ అయ్యారు, వీళ్ళ డీటెయిల్స్ ఎక్సెల్ లో ఈ రీతిగా పంపించండి అంటే అప్పుడు మీరు పంపించేసేద్దరమ్మా, ఒకటేసారి క్లోజ్ చేసేస్తాం. ఎందుకు అంటే మనము ఇది వచ్చేసి గ్రూప్ రిజిస్ట్రేషన్, గ్రూప్ ఇన్సూరెన్స్ కాబట్టి ఇమ్మీడియట్ గా చేసేదానికి మనకు నెంబర్స్ అందరూ ఇప్పుడు సఫిషియెంట్ గా అయ్యారు. యాక్చువల్ గా మన సర్వరే పని చేయలేని పరిస్థితిలో ఉంది. సో దాన్ని రేపు అప్డేట్ చేసి క్లోజ్ చేస్తారు కాబట్టి, అప్డేట్ చేసిన తర్వాత ఈ చిన్న చిన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్, అంటే ఖమ్మంలో ప్రాబ్లం కానీ కరీంనగర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ రెక్టిఫై అయిపోతాయి కాబట్టి రేపు రెక్టిఫై అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసి ఆ టోటల్ మెంబర్స్ కు మనము ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం కాదు 100%. దిస్ ఈస్ ద శ్రీనివాస్ నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను దీన్ని కంక్లూడ్ చేయవలసిందిగా. శ్రీనివాస్ నాయుడు గారు. అందరికీ మరొకసారి నమస్కారం అండి. ఇన్సూరెన్స్ దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇన్సూరెన్స్ రేపు 25th తోటి ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళందరికీ వస్తుందండి. 26th నుంచి మాత్రం ఎవరైతే వాళ్ళ కింద 10 మందిని చేసుకుంటారో వాళ్ళకి రావటం జరుగుద్ది. అట్లానే ఇందాక మన చరణ్ గారు మాట్లాడుతా, కోటప్పకొండ దానికి ఏమి మనకి పాయింట్లు ఉండవండి, ఓన్లీ కలిగిరి దానికి మాత్రమే 10 పాయింట్లు ఇవ్వటం జరుగుద్ది. అట్లానే ఫ్రాంచైజీకి 10 పాయింట్లు ఇవ్వటం జరుగుతుంది. అట్లా 100 అయితే డిస్ట్రిక్ట్ కోడ్ అలాట్ చేస్తామని చెప్పుకున్నాము. అట్లానే డివిజనల్ ఆర్ మండల్ దానికి మాత్రం 2 పాయింట్లు చొప్పున వస్తాయి కాబట్టి వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. నెక్స్ట్ అట్లానే ఇప్పుడు మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా రేపు మీటింగ్ కు ఎంతమంది వస్తున్నారు ఏందన్నది ఒకసారి ఈ రోజే మీరు ప్రతి ఒక్కళ్ళని అడిగి వచ్చే వాళ్ళందరి దగ్గర రిపోర్ట్ తీసుకుంటే దాన్ని మనం ఒకసారి ఇచ్చేద్దామండి. టైం తక్కువ ఉంది కాబట్టి ఎవరు ఎంతమంది తెస్తున్నారో ఒకసారి నోట్ చేసుకుంటాం, దాన్ని మీరు కండక్ట్ చేయండి సార్. ఓకే, లీడర్స్ చెప్పండి అండి. చాలు. ఖమ్మం నుంచి ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేసింది వచ్చేసి 6 మెంబర్స్ సార్. ఖమ్మం నుంచి 6 అంటే టోటల్ అండి, అన్ని గ్రూప్స్ నుంచి కలిపితే 6. లేదు, ఓన్లీ 6 మెంబర్స్ మాత్రమే కన్ఫర్మ్ చేశారు. రాంబాబు గారు, మీ టీం? మా టీము రమేష్ గారి తరఫున, మా తరఫున కుప్పాల వెంకటేశ్వర గారి తరఫున, ముగ్గురు తరఫు నుంచి ఒక 7 నెంబర్ వరకు ఉన్నారు సార్ ఇప్పుడు వరకు. ఓకే, టోటల్ 13 వేసుకోండి సార్. ఖమ్మం 10 వేసుకుంటాను కానీ 7 చెబుతున్నా. ఓకే, మీ 7 తీసుకున్నాను నేను. రేపు ఇంకొకసారి కన్ఫర్మ్ చేయొచ్చు. ముందు మనకు రఫ్ నెంబర్ కూడా రాలేదు కాబట్టి ముందు క్లారిటీ కాదు.
రేపు కన్ఫర్మ్ చేసి చెప్తా సార్. ఓకే. చరణ్ గారు మీ దగ్గర నుంచి రాజమండ్రి. సత్యనారాయణ మీ దగ్గర నుంచి నెల్లూరు నుంచి వస్తున్నారా మీరు? కన్ఫర్మ్ అయిందా కాలేదా? ఇంకా కాలేదు సార్. ఓకే. మార్కాపూర్ నుంచి హరిప్రసాద్ గారు. సార్ మార్కాపూర్ నుంచి వస్తున్నానని ప్రిపేర్డ్. మీటింగ్ లో కూడా అదే నేను చెప్పింది. అదే మీరు ఒక్కరే కాదు ఇంకెవరన్నా వస్తున్నారా? రంగప్రసాద్ గారు. 3 members ప్రిపేర్ అవుతున్నాం సార్. ఓకే. 3 members ఫ్రమ్ మార్కాపూర్. ఓకే, అంతే సార్. రైట్. మజిలీపేట రెడ్డి గారు పులివెందల నుంచి కానీ కడప నుంచి కానీ రేపు మధ్యాహ్నం వరకు క్లియర్ చెప్తాం సార్ నేను ఏంటి అనేది. ఓకే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. చెప్తాం సార్. మీ దగ్గర నుంచి అక్కడి నుంచి సార్ మనకు విజయవాడ నుంచి ఒక 10 members వస్తారు సార్. విజయవాడ నుంచి 10 members. మీరు పక్కనే ఉన్నారా అండి? మీకేంటండి బాబు? శ్రీనివాస్ నాయుడు గారికి ఆల్రెడీ చెప్పాం ఒక 10 members నా తరపు నుంచి వస్తారని. ఓకే సార్. మెయిన్ లీడర్స్ అందరు కాదు, మెయిన్ లీడర్స్. ఓకే. థ్యాంక్ యూ. రైట్. మనకు రాజమండ్రి నుంచి ఏలూరు నుంచి కన్ఫర్మేషన్ రావాలి. చరణ్ వాళ్ళు ఎంతమంది వస్తారు, విజయకృష్ణ వాళ్ళు ఎంతమంది వస్తారు అనేది. తర్వాత మన వైటి రామారావు గారు మన దగ్గర నుంచి ఏమైనా వైజాగ్ నుంచి ఛాన్సెస్ ఉన్నాయా? రామారావు గారు ఉన్నారా లేరా? తీసేయండి అవసరం లేదు. రామారావు గారు సార్ మన దగ్గర నుంచి రేపు గుంటూరు మీటింగ్ కు 5 రండి. నేను నాతో పాటు ఇంకో 5 వస్తాం సార్. 5. ఓకే సార్. శ్రీనివాస్ నాయుడు గారు మీరు నోట్ చేసుకున్నారా సార్? నోట్ చేసుకుంటున్నా అండి. మీకు నా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. ఒంగోలు నుంచి ఒక 12 మంది వస్తున్నారండి. ఓకే. నెక్స్ట్ ఇంకొక నన్ను కలుపుకోండి సార్. 13 వేసుకోండి సార్. ఇద్దరిని ఇద్దరా? ఓకే. ఒంగోలు సార్. చేమకుర్తి నుండి. ఓకే. అట్లానే మనకి మచిలీపట్నం నుంచి ఒక 5 వస్తున్నారండి. ఓకే. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ఒక 2, విజయనగరం నుంచి ఒకళ్ళు. ఓకే. హైదరాబాద్ నుంచి ఒక 10 మంది వస్తున్నారండి. ఓకే. ఇంకా గుంటూరు వచ్చేసేసి ఒక 50+ అండి. ఓకే సార్. నెక్స్ట్ బలేమియా గారు సార్. ఖమ్మం సార్. ఖమ్మం చెప్పారు కదా, మొత్తం ఒక 13 అన్నారు. అవును సార్. 25 వేసుకున్నాం. 13 మంది అన్నారు. నెక్స్ట్ మన ముఖేష్ గారి టీము ఆయన పర్సనల్ గా ఒక 10 నుంచి 15 మంది అండి. ఓకే సార్. విజయవాడ నుంచి అని పిలుస్తున్నారు. అట్లానే ఇంకా బలేమియా గారు ఎంతమందిని పిలుస్తున్నారు అన్నది ఒకసారి క్లారిటీ రావాలి. ఆయన జర్నీలో ఉన్నారండి సార్. ఆయన కన్ఫర్మ్ చేస్తారు సార్. నెక్స్ట్ ధనుంజయ్ గారని కృష్ణా జిల్లా డిస్ట్రిక్ట్ కోడ్ తీసుకున్న ఆయన ఉన్నారు. ఆయన కూడా ఒక 5 నుంచి 10 మందిని తీసుకొస్తా అన్నారు. రాంప్రసాద్ గారు కూడా 10 మందిని చెప్పారు సార్. చెప్పారు. నెక్స్ట్ మన ఇవాళ సూర్యనారాయణ శర్మ గారు మీటింగ్ లోకి వచ్చారు. ఒకసారి పంతులు గారు ఒకసారి మాట్లాడండి సార్. సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యనారాయణ శర్మ గారికి కంగ్రాచులేషన్ సార్. ఒక్కసారి మాట్లాడండి సార్. ఉన్నారా? చలమారావు గారి టీము ఒకరు. నెక్స్ట్ ఇంతియాజ్ గారు అని ఆయన ఒక 5 తీసుకొస్తున్నారు సార్ విజయవాడ నుంచి. చలమారావు గారు ఎంతమంది తీసుకుంటున్నారు? చలమారావు గారు
ఓ ముగ్గురు అండి, 3 మెంబర్స్. ఎవరు మీరు? ఇప్పుడు లిఖిత వరకు గారు, అవునవును, శర్మ గారు. శర్మ గారు. ఓకే, శర్మ గారు ఏమి తీసుకురావట్లేదా? అదనంగా చెప్పాను, రేపు చెప్తా అన్నారండి. దగ్గర ఇవ్వండి, పక్కనే కాబట్టి ఎక్కువ మంది తీసుకో. ఎందుకు ఆన్లో పెట్టుకున్నావు వీడియో? నెక్స్ట్ మన సతీష్ గారు, రాజమండ్రి. రాజమండ్రి టీం ఎంతమంది వస్తున్నారు? ఇందాక మెసేజ్ పెట్టారు సార్ ఆయన, ఒక్క నిమిషం. ఓకే, కొంచెం ఎదరికి పెట్టినా సార్. అందరి కోరిక మీదకి ఒక క్వశ్చన్ సార్ మిమ్మల్ని రిగార్డింగ్ ఇది కోటప్పకొండ వెంచర్ది. ఇది షార్ట్ టర్మ్ గా తీసుకోవచ్చా, లాంగ్ టర్మ్ గా తీసుకోవచ్చా అనేది. అంటే షార్ట్ టర్మ్ గా అంటే పెట్టుబడిగా పెట్టి మళ్ళీ అయిపోయేసరికి రిటర్న్ తీసుకున్నాం అనే ఆలోచన షార్ట్ టర్మ్ ప్లాన్ సార్. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మనం ఎవరు వచ్చి కాస్ట్ ఇల్లేసుకోం కాబట్టి లాంగ్ టర్మ్ కింద పెట్టుకుంటే ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది, దాంట్లో మనం నిద్రపోతున్నా కూడా చెట్లు పెరుగుతాయి కాబట్టి కనీసం ఒక 50 లక్షల దాకా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ పెట్టుకోండి. ఇన్ కేసు ఎవరికన్నా షార్ట్ టర్మ్ లో అమ్ముకోవాలి అని ఉంటే రీసేల్ కూడా చేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా డబ్బులు అవసరమయ్యి అర్జెంట్ అయితే మాత్రం దాన్ని రీసేల్ కూడా చేసి పెట్టడానికి ఉంటుంది. అప్పుడు నియర్లీ ఒక డబుల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 4 లక్షలకి 8 లక్షలు వస్తుంటే ఇంకా అంతకంటే కావాల్సింది. అంతే అంతే. ఓకే సార్. అంటే పవన్ అన్నారు చూసారండి, అయోధ్య పవన్ అని. అవును అవును. అయోధ్య నుంచి మా గుంటూరు వచ్చారు. కాస్త మంచి వైష్ణవులు అనమాట. ఆ కుర్రాడు చాలా ఏజ్ 33 అని మంచి ఆశయంతో చేస్తా ఉన్నాడు. అక్కడ గోశాల అట్లానే తీసుకోవటానికి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి అనమాట. ఈరోజు అగ్రిమెంట్ మీద సైన్ చేసాం, అప్పుడే నేను బ్రోచర్ రిలీజ్ చేశాను వెంటనే. ఓకే, మంచి రోజు సార్, ఈ రోజు చాలా మంచి రోజు. డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది మన వాళ్ళు. నెక్స్ట్ దీనిలో వచ్చేసేసి ఇది రోడ్డుకి చాలా దగ్గర ఉంటుంది కాబట్టి అది కాదు 1+1 ఆఫర్ ఇస్తా ఉన్నారు కాబట్టి కాస్త త్వరపడితే బెస్ట్ అండి. ఏముంది సార్, 4 లక్షలకు 200 గజాలు, అంతకంటే ఏం కావాలి? అంటే మినిమం ఇది 111 గజాలు ఉందండి. ఓకే, దాని ప్రకారం మనం కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అదేండి. అంటే ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నర్సాపేట జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండటం, పక్కనే కోటప్పకొండ పుణ్యక్షేత్రం ఉండటం, ఊర్లని ఆనుకొని ఉండటం, ఇల్లు వేసుకొని ఉండటానికి అనుకూలంగా. కాబట్టి ఇవన్నీ ఫ్యూచర్స్ ఉంటాయి కాబట్టి పక్కనే అట్లానే ఇంజనీరింగ్ కాలేజీ అన్ని సదుపాయాలు ఉన్న ఏరియా అండి. కాబట్టి మీకు దాంట్లో రూట్ మ్యాప్, నెక్స్ట్ సైట్ మ్యాప్ అన్ని కూడా ఇచ్చాము, ఏమేమి ఉంటాయి ఫెసిలిటీస్ అని. అట్లానే దీంట్లో తీసుకున్న వాళ్ళకి కూడా మనం 5 లక్షల డిస్కౌంట్ కార్డు ఇస్తాము. అట్లానే 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా చేస్తాం కస్టమర్ కూడా. కాబట్టి రాయల్ అదొకటి యాడ్ చేసుకోవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. ఎవరన్నా 26 తారీఖు వచ్చినప్పుడు ఏదన్నా మేము చేయగలము లేకపోతే మేము తీసుకుంటాం అన్న వాళ్ళు ఏదన్నా అడ్వాన్స్ పే చేసి బ్లాక్ చేసుకోవచ్చు. ఓకే, తప్పనిసరిగా సార్, పని చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ గారు ఏమైనా కంక్లూడ్ చేస్తారా స్వామి? ఈరోజు మీ టోన్ వినలేదు మేము. స్వామి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. హార్టీ వెల్కమ్ టు రియల్ బూమ్
మీటింగ్ అండి. సో అందరికేంటంటే రేపు 26వ తారీఖున వీలైనంత ఎక్కువ మంది ప్లాన్ చేసుకోండి స్వామి. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ లో ఏంటంటే మనం పదే కలిసే కొద్దీ కూడా ఒక మంచి ఆలోచన, మంచి ఎనర్జీ అందరికి కూడా షేర్ అవడం జరుగుతూ ఉంటది. తర్వాత మన కాన్సెప్ట్ మాత్రం నేను ఇందాక చాలా మంది మాట్లాడుతున్నప్పుడు వర్షం పడుతుంది బయటికి వెళ్ళలేకపోయామని చెప్పి అన్నారు. సో దీంట్లో మనకేంటంటే టీం బిల్డ్ చేసుకోవడానికి ఆ వర్షం పడినప్పుడు ఇంట్లో కూర్చొని కనీసం ఒక 10 to 15 మెంబర్స్ ని కనుక మనం కాల్ చేసి కాన్సెప్ట్ చెప్తే అండి, ఇక్కడ మనకు ప్రాబ్లం నేను గమనించిన దాంట్లో చాలా మంది ఏంటంటే ఎక్కువ మంది మాట్లాడటం లేదు. మాట్లాడిన వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఎవరైతే ఒకళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు గడ్డంటి శ్రీను గారు అని కాకాని నుంచి ఉన్నారు. సో మా గుంటూరు డిస్ట్రిక్టే. సో మాకు బాగా పరిచయం. సో ఆయన వేరే జాబ్ లో ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆయన కనెక్ట్ అయ్యారు. ఆయన ఎవరినైతే పరిచయం చేస్తున్నారో వాళ్ళందరూ జూమ్ మీటింగ్ వస్తా ఉన్నారు. అంటే ఆయన జస్ట్ 1-2 కీ పాయింట్స్ చెప్పినప్పటికి కూడా చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. మనం ఏంటంటే ఇక్కడ మనం అలవర్చుకోవాలి ఏంటంటే అండి, ముందు మన కాన్సెప్ట్ ని చాలా కట్ షార్ట్ గా లాస్ట్ మీటింగ్ లో నేను చెప్పాను, మీరు నోట్ చేసుకోండి అని చెప్పాను. కస్టమర్ కి ఎలా అడ్వాంటేజ్ అయితే మన తోటి అసోసియేట్ కి ఎలా అడ్వాంటేజ్ అయితే, మా కంపెనీకి ఎలా అడ్వాంటేజ్ అయితే, నేను ఆ 3 పాయింట్స్ వరకు నేను మరొకసారి రిపీట్ చేస్తానండి. కస్టమర్ కి వచ్చేప్పటికే, ఒక సెల్లింగ్ కస్టమర్ కి వచ్చేటప్పటికేనేమో ఒక మంచి ప్రైస్ రావడానికి మన ద్వారా అమ్మితే అతనికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మనం 2% సర్వీస్ ఛార్జ్ తీసుకుంటున్నప్పటికి కూడా మనం మార్జిన్లు పెట్టుకోవట్లేదండి. తర్వాత ఆయన ప్రాపర్టీని అక్కడ లోకల్లో ఉండేటువంటి కన్సల్టెంట్ అమ్మేటప్పుడు అయితే అతను ఏ అవసరం రీచ్ అమ్ముతున్నాడు, అతను ఆరోగ్యం బాగోక అమ్ముతున్నాడా, లేకపోతే కూతురు పెళ్లిండి అమ్ముతున్నాడా, పిల్లల చదువు కోసం అమ్ముతున్నాడా, అతనికి వేరే ఆర్థిక ఇబ్బందులు అమ్ముతున్నాడా అనేది అక్కడ లోకల్లో ఉండేటువంటి కన్సల్టెంట్ తెలిసినప్పుడు ఆ ప్రాపర్టీని ఆటోమేటిక్ గా తక్కువ వాల్యూకి అమ్ముతారు. సో మనకు వచ్చేటప్పటికే మనకి నెట్వర్క్, అసోసియేట్ నెట్వర్క్ లో మనం ప్రమోట్ చేస్తాము. అక్కడ మార్కెట్ రేట్ ఎంతైతే ఉందో అంతే రేటు కస్టమర్ కి వస్తుంది కాబట్టి అక్కడ కస్టమర్ అడ్వాంటేజ్ లో ఉంటాడండి మనతో. అక్కడ కస్టమర్ కి ఒకవేళ ఒకవేళ బయ్యర్ అనుకోండి, బయ్యర్ ఒక పర్టికులర్ అసోసియేట్ ఎవరన్నా ఆ ఏరియాలో చూపించే అతని దగ్గర ఒక 4-5 ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి. కానీ మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాపర్టీస్, వైడ్ చాయిస్ ఉంటుంది కాబట్టి కస్టమర్ కి అక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఎక్కువ చాయిస్ ఉంటది, ప్రాపర్టీస్ మన దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అదే విధంగా అసోసియేట్ అవడం వల్ల మనతో మార్కెటింగ్ పార్ట్నర్స్ గా తీసుకోవడం వల్ల కంపెనీ కంపెనీస్ కి ఎలా అడ్వాంటేజ్ అని ఈ రోజు మార్నింగ్ నాకు శ్రీనివాస్ గారు ఒక విజయవాడ నుంచి ఒక కంపెనీ వాళ్ళు కాల్ చేశారండి. సో జస్ట్ నేను అవుట్ లైన్ చెప్పా, ఏంటి అంటే సార్ మేము జస్ట్ నేను మాట్లాడిన మాట యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తున్నాను మీకు. సార్ కాన్సెప్ట్ ఏంటి అన్నారు. శ్రీనివాస్ నాయుడు గారితో మాట్లాడిన విషయం నాకు తెలియదు. సో మన గ్రూప్ లో మెంబర్స్ చూసి ఆయన కాల్ చేయడం జరిగింది. నేను ఒకే ఒక పాయింట్ చెప్పా, సార్ ఇక్కడ మేము చేస్తుంది ఏంటంటే వచ్చేటువంటి కమిషన్ ఏదైతే ఉంటుందో 10% కంపెనీ హోల్డ్ చేస్తుందండి, 90% కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము. మీకు అదేంటి సార్ అలా ఎలాగా, మళ్ళీ టీమ్ లీడర్స్ ఉంటారు కదా అయితే అన్న అంటే సార్ మేము చెప్పామంటే, సార్ లీడర్స్ కూడా కొంత ఓవర్ రైడింగ్ ఉంటుందండి. ఎవరైతే ఆన్ ఫీల్డ్ సిన్సియర్ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఓన్లీ కరెక్ట్ కాదు కదా అని చెప్పంటే, సార్ ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి అన్నారు. రేపు వారు మన ఆఫీస్కి వస్తున్నారు. సో కంపెనీస్ మనం ఎవరు సో ఆటోమేటిక్ గా కస్టమర్ ఏ లొకేషన్ లో చూస్తున్నారు, ఏ బడ్జెట్ లో చూస్తున్నారు, మన దగ్గర ఉండేటువంటి ప్రాజెక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ ప్లాట్స్ ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పారు, ఏది మనం ఇప్పుడు నర్సాపేట ఎంత వెల్త్ ఎలా క్రియేట్ చేయాలనేది చూసుకొని ఆ డెవలపర్స్ తో, మంచి డెవలపర్ తో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా, అతను ఇందాక చెప్పిన అయోధ్య
నెక్స్ట్ ప్లానింగ్ అంటే ముందు ఒక రకమైన ఆలోచనతో ఉన్నారు, దీనిలో ఎక్కువ డబ్బులు తీసుకోవాలని. సార్ చెప్పారు, సార్ మీకు ఇంకా 17 acres ఉందండి, మీరు నీట్ గా ఇది కనుక ఒక లో ప్రైసింగ్ లో మా కస్టమర్ కి అడ్వాంటేజ్ ఉండే విధంగా మీరు కనుక చేస్తే కనుక ఆ రెఫరల్ కస్టమర్ ద్వారా మీరు మంచి మార్కెట్ చేసుకోవచ్చు అండి. 17 ఎకరాలను కూడా మేమే మీకు మార్కెట్ చేసి పెడతామని చెప్పాను. సో ఇక్కడ కస్టమర్ గెలుస్తున్నారు, అసోసియేట్స్ గెలుస్తున్నారు, తర్వాత కంపెనీస్ గెలుస్తున్నాయి. సో ఇలా అందరూ కూడా విన్ విన్ సిచ్యువేషన్ అంటాం, అందరూ కూడా మన రియల్ భూమి ద్వారా. సో మీరు అందరు గెలవడానికి అవకాశం ఉంది. సో ఇది మనం ఏంటంటే మనం కాన్సెప్ట్ ని చాలా షార్ట్ అండ్ స్వీట్ గా మనం చెప్పగలగాలి. ఈ 3 కాన్సెప్ట్ లో కస్టమర్ లాభపడుతున్నాడు, అసోసియేట్ లాభపడుతున్నాడు, కంపెనీస్ లాభపడుతున్నాయి అని చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా మనకి కనెక్ట్ అవుతారు. సో మీరు అసోసియేట్స్ ని ఎవరైతే మీరు వర్షం పడుతుంది అన్నప్పటికి కూడా లాస్ట్ టైం కూడా ధనంజయ్ గారు కూడా ఒక 4-5 రోజులు ఆయన బయటికి రాలేదు. సో ఇప్పుడు చరణ్ స్వామి మాట్లాడినప్పుడు నన్ను మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నాను. నేనేమంటాను స్వామి, ఒక 10 members సీరియస్ గా వాళ్ళకి వర్షం పడుతుంది, ఇంట్లో నుంచి బయటికి రాలేదు కాబట్టి వెంటనే వాళ్ళకి మన వెబ్సైట్ పంపించడం, మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ పంపించడం, తర్వాత మీ కోడ్ ఏదైతే ఉందో దాన్ని స్టేటస్ లో పెట్టుకోవటం. స్టేటస్ లో పెట్టుకున్నప్పుడు నేను కూడా చెప్తున్నా కదా, నేను స్టేటస్ వెరీ రీసెంట్ గా నేను స్టార్ట్ చేశాను. సో వాళ్ళందరూ నాకు కాల్ చేయడం మొదలు పెట్టారు. సో ఒక రోజే నాకు ఆల్మోస్ట్ ఒక 12-13 మంది కాల్ చేయడం జరిగింది. సో మీరు కూడా స్టేటస్ లో పెట్టుకుంటే మీ స్టేటస్ అబ్జర్వ్ చేసేవాళ్ళు ఇదేంటి అని చెప్పి అడుగుతారు. కంపెనీ రీచ్ వెళ్తే ఆటోమేటిక్ గా మనం గ్రో అవుతాం. తర్వాత రేపు 26 మీటింగ్ ఏంటంటే నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకోగలుగుతారు అనుకుంటారో తో పాటుగా మీతో డే 1 ట్రావెల్ చేస్తూ అందరం ఒక టీమ్ గా వెళ్తా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. మీ పక్కన ఉండేటువంటి టీమ్ మెంబర్స్ ని పిలవండి, ఎనర్జీస్ రైజ్ అవుతాయి. సో మన అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేప్పటికే ఫ్రాంచైజీస్ ఎవరైతే పొటెన్షియల్ ఉంటారో వాళ్ళని ఇన్వైట్ చేయమని చెప్తున్నా. ఎందుకు ఫ్రాంచైజీని ఇన్వైట్ చేయడం అంటే ఇక్కడ ఈ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదండి, ఏదో ఒకటే 50 దేని గురించో లేదంటే లక్షల గురించో కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఫ్రాంచైజీ అక్కడ ఓపెన్ అయింది అని ఆటోమేటిక్ గా మన బిజినెస్ అంతా కూడా మనం ఏదైతే చేయాలనుకున్నా మన ఈజీ అయిపోయింది.